ఓం నమో భగవతే వాసుదేవాయ. అయ్యా, అక్టోబర్ నెల మాస ఫలితాల్లో ఏ విధంగా అంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అంటే అటు అటు ఇటుగా ఇదిగా ఉండడం, కాస్త బాగుండడం, కాస్త బాగోపోవడం. అయితే ఒకటి అక్కడ ఏనాడ్సిన జరుగుతోంది కాబట్టి వీళ్ళకి రావు మహాదశ కూడా కొంతమంది జరుగుతోంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాహన విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు చేసే పద్ధతి ఏమిటయ్యా, ఎంతసేపు శనారాధన, శివ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఆంజనేయ స్వామి గుడిలో హనుమంతుడికి తమలపాకులతో అర్చన కానీ, వడమాల వేయడం కానీ, ఆయన సింధూరం ఆయనకి ఇవ్వడం కానీ, ఆ సింధూరం నుదుటిన బొట్టు పెట్టుకొని కిందకి నవగ్రహాల దగ్గరకు వచ్చి ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడం కానీ, లేదు వీలు పడలేదు ఇన్ని నల్ల నువ్వులు నువ్వుల్లోని ఆయన నెత్తిమి పోసి ప్రదక్షిణాలు చేసి బయటికి వెళ్ళిపోవాలి, తిరిగి మళ్ళా గుళ్ళోకి రాకుండా. అలా మేషరాశి వారు ఈ శని ప్రభావం తగ్గడానికి, కాస్త అనుగ్రహంగా ఉండడానికి, యాక్సిడెంట్లు తప్పించుకోవడానికి మేషరాశి వారికి కొంతమందికి ఏజ్ని బట్టి 30 దాటిన వాళ్ళందరికీ రావు మహాదశ, 30 లోపు జరిగి వాళ్ళందరికీ కుజ మహాదశ, చంద్ర మహాదశ జరుగుతుంటాయి. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానయ్యా అంటే దశని బట్టి కూడా దోషాలు ఉంటాయి, రాశిని బట్టి దోషాలు ఉంటాయి. అలాగే దశని బట్టి చూస్తే 30 దాటిన మేషరాశి వాళ్ళందరికీ 35 దగ్గర నుంచి రావు మహాదశ వస్తుంది. ఆ రావు మహాదశ ప్లస్ ఏళ్ళనాడు శని అష్ట కష్టాలు పెడుతుంది. ఈ అష్ట కష్టాలు ఎలాగంటే యాక్సిడెంట్లు, వ్యాపారాల్లో ఇబ్బందులు పడడం, రకరకాల సమస్యలు రావడం, రకరకాల శారీరక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, వ్యాపారం చోట పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ పార్ట్నర్షిప్ లో ఇబ్బందులు రావడం, విడిపోవడం, అలాగే సొంతంగా పెట్టుబడి పెట్టి చేద్దామంటే ముందుకు వెళ్ళకపోవడం, అక్కడ ఉన్న స్టాఫ్ వల్ల కానీ మన వల్ల కానీ వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి కొంతమంది మన దగ్గర నుంచి తప్పించి వెళ్ళిపోయి వేరే చోట పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. మేషరాశి వారు చేయవలసిన పని ఎలా అంటే ప్రతి శనివారం నవగ్రహాలు ఆరాధించడం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం చెయ్యడం వలన మీకు శని బాధల్లోంచి కంట్రోల్ అవడం. అక్టోబర్ నెల మాస ఫలితాల్లో కొంచెం స్వల్పంగానే ఉంటుంది కానీ పూర్తిగా మెజార్టీ ఉంటుందని చెప్పడానికి లేదు. అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళు ఇంకా పాటించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఏలినాడు శని జరుగుతోంది కొంతమందికి, 35 దగ్గర నుంచి ఏజ్ వాళ్ళకి రావు మహాదశ జరుగుతోంది. రావు మహాదశలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఏ విధంగా వెళ్ళాలంటే అమ్మవారి గుడికి వెళ్ళాలి. ప్రతి మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళడం, ఆ దుర్గాదేవికి ఏమిటయ్యా అంటే కుంకుమార్చన చేయించుకోవడం ప్రతి మంగళవారం. ఆ మంగళవారాలు పాటిస్తూ మధ్యవేళ గోమేతకం పెట్టడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం ఉండి వీళ్ళ మేషరాశి వాళ్ళకి ఈ కొంచెం ఏళ్ళనాడు శని ప్రభావం కానీ, రాహుగ్రహ దోష పరిహారం కానీ, రాహు దశ నడుస్తున్న వాళ్ళు కానీ ఏ విధంగా అమ్మవారిని కొలవాలయ్యా అంటే ప్రతి మంగళవారం దుర్గాదేవికి గుడికి వెళ్ళడం, ఆ గుడిలో కుంకుమార్చన చేసుకోవడం, చక్కగా ఎవరికైనా డబ్బు ఉన్న వాళ్ళు, మీరు డబ్బు ఉన్నవాళ్ళే అనుకోండి, లేని వాళ్ళకి పుస్తక దానం, పెన్నల దానం, వస్త్రదానం, ఫీజుల దానం ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా ఈ గ్రహస్థితిలో మీరు కొంచెం ఉత్తమమైన ఫలితాలు పొందడానికి ఉంటుంది. అందులో ఖచ్చితంగా యాక్సిడెంట్ చూపిస్తుంది. ఆ యాక్సిడెంట్ తప్పించుకోవడానికి దుర్గాదేవిని, శనేశ్వరుని బాగా పట్టుకుని వీలైనంత మటుకు, చేతనైనంత మటుకి లేబర్కి అంటే లేని వాళ్ళందరికీ అన్నదానం చేయడం వల్ల కానీ, గుడులు కడుతూ ఉంటారు ఆ గుడికి చందాలు ఇవ్వడం కానీ, బాగా స్తోమత ఉన్న వాళ్ళు మీరు సొంతంగా గుడి కట్టడానికి శివాలయాలు, ఊళ్ళల్లో దేవుడి గుళ్ళు లేని ఊళ్ళు చాలా ఉంటాయి, అక్కడ డబ్బు ఉన్న వాళ్ళు మహారాజులు ఆ దేవాలయం సొంత డబ్బుతో దేవాలయం కట్టించడం కానీ, ఆ ఊళ్ళో గ్రామ దేవతలను కట్టించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా ఈ శని ప్రభావం పోతూ చక్కగా మీకు అమ్మవారు రాహుగ్రహ దోషం పోతూ చక్కటి ఫలితాలను ఇస్తూ మీరు బాగుంటారని చెప్పడానికి. అందులో యాక్సిడెంట్లు ఖచ్చితంగా ఉండి తీరుతాయి మేషరాశికి, తప్పదు వీళ్ళకి. ఏ విధంగా అంటే ఎక్కువ రాహుగ్రహ దోషం విపరీతంగా ఇబ్బంది పెడుతుంది, ఏళ్ళనాడు శని ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. దీన్ని తప్పించుకుంటూ తిరగాలంటే దుర్గాదేవి, శనేశ్వరుడు, ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి. పట్టుకుని ప్రతి శనివారం ఆంజనేయ స్వామి, శనేశ్వరుడు, ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆవిడని ఆరాధించడం. ఏ ఆదిపరాశక్తి అయినా పర్వాలేదు, దగ్గరలో ఏ అమ్మవారి గుడి ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళడం, ప్రతి మంగళవారం కుంకుమార్చన చేయించుకోవడం, తీర్థప్రసాదం తీసుకోవడం, దానివల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వాళ్ళు వాహనాలను జాగ్రత్తగా నడపాలి. 2 వీలర్ జోలికి అసలు వెళ్ళొద్దు. 2 వీలర్ జోలికి పెడితే యాక్సిడెంట్ తప్పదు. ఇంకా 4 వీలర్ ఉంది, దానికి డబ్బును వాళ్ళు కారు ఎలాగా ఉంటుంది కాబట్టి డ్రైవర్ని పెట్టుకోండి. డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళాలి కానీ సొంతంగా వెళ్ళడం, ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళడం, యాక్సిడెంట్లు పాలవడం, మరణాలు కోరి తెచ్చుకోవద్దని చెప్పడానికి ఇక్కడ అనేక రకాలుగా నేను చెప్తున్నాను. అందుకని మేషరాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించింది. అక్టోబర్ నెలంతా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏమిటంటే ఇక్కడ ఈ రావు మహాదశలో వివాహాలు అవడానికి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి.
లేట్ మ్యారేజ్లు అవుతూ ఉంటాయి. అవ్వచ్చు ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుండి దేవుళ్ళకి చేసుకోగా అయితే ఒకటి పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. పిల్లలతో కానీ భార్యాభర్తలు క్లాషెస్ రావడం కానీ విడిపోవడం కానీ ఈ రావమహాదశలో ఖచ్చితంగా జరుగుతాయి. అలాంటి కేసులు ఎన్నో నా దగ్గరకు వచ్చాయి. జాతకాలు ఇచ్చుకొచ్చారు, అయ్యా నా భార్యతో నేను పడలేకపోతున్నాను, నాకు ఇబ్బందులు వస్తున్నాయని. అలాగే భార్య కూడా వచ్చి ఏమంటే నా భర్తతో నేను పడలేకపోతున్నాను, రోజు తాగి వచ్చి ఇంటికి వచ్చి పిల్లల్ని నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, ఈ బాధలు పెడుతున్నారు, ఎలా బతకాలండి ఏమిటయ్యా అని పరిష్కారానికి నా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు. దానికి ఏం చేయాలమ్మా అంటే అమ్మ దుర్గాదేవికి ప్రతి పౌర్ణమి నాడు చండీ హోమం చేయించండి. ఆ చండీ హోమం ప్రతి నెల పౌర్ణమి నాడు చండీ హోమం చేయించుకోవడం వల్ల కూడా ఈ రాహుదేవత కంట్రోల్ అవడం, సంసారంలో ఇబ్బందులు తగ్గడం, భార్యాభర్తల క్లాషెస్ కొంచెం తగ్గుముఖం బట్టి వాళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో ఉండడం, పిల్లలు కూడా చెప్పిన మాట వినడం, పిల్లల చదువులు బాగుండడం, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఎలాగంటే తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి. మీ వల్ల తల్లిదండ్రులకు ఇబ్బందులు వస్తాయి. ఈ రాహుదశ కానీ ఏనాడు కానీ తల్లిదండ్రులకి ఏ రకమైన ఇబ్బందులు అయ్యాయంటే ఆరోగ్యం బాగోపోవడం, అనారోగ్య పాలవడం, వాళ్ళు బెడ్ రెస్ట్కి వెళ్ళడం, ఆసుపత్రులు పాలవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు నిత్యం శివనామస్మరణ చేయడం ఫస్ట్ ప్రప్రథం చేయవలసిన ఆరాధన. అలాగే ప్రతి శనివారం నవగ్రహాలకు చేయడం, ఆంజనేయ స్వామిని కొలవడం, అలాగే ప్రతి మంగళవారం ఆ అమ్మవారి గుడికి వెళ్ళడం, దుర్గాదేవి కానీ చండీ కానీ చాముండి కానీ వేరే దశ వారాహి కానీ ప్రత్యంగిరి గుడి కానీ ఈ గుళ్ళకి ప్రతి మంగళవారం వెళ్ళడం, స్తోమతో హోమం చేయించుకోవడం, ప్రతి పున్నమకి డబ్బున్న వాళ్ళు మానకుండా చండీ హోమం చేయించడం వల్ల చండీదేవి చాలా పవర్ఫుల్. పౌర్ణమి నాడు చండీదేవికే చేస్తారు హోమం. ఆ చండీ హోమం చేయించుకోవడం వల్ల కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, భార్యాభర్తల అన్యోన్యత దాంపత్య జీవితం కలగడం, పిల్లలు కూడా ఆరోగ్యం బాగుండడం, తల్లిదండ్రుల ఆరోగ్యాలు బాగుండడం, పిల్లల ఎఫెక్ట్ తల్లిదండ్రులు తగలకపోవడం, తల్లిదండ్రుల ఎఫెక్ట్ పిల్లలు తగలకపోవడం అనేక రకాలుగా వస్తూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాహన గండాలు తప్పించుకుంటూ వాహనానికి ఎంతసేపు ఆంజనేయ స్వామికి పూజలు చేయిస్తూ ఉండండి. మీరు డ్రైవర్ని పెట్టుకోండి, 2 వీలర్ మానేయండి, హాయిగా ఆటోలో వెళ్ళండి, మెట్రోలో వెళ్ళండి. అంతేగాని స్వల్ప డ్రైవింగ్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి చాలా చక్కటి ఫలితాలు పొందాలంటే హనుమంతుడి దర్శనం, అమ్మవారి దర్శనం చెయ్యండి, ఇందులోంచి బయటపడతారు అని నేను మనవి చేసుకుంటా. అర్థం చేసుకోండి.